వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఘన స్వాగతం పలికిన ఉమ్మడి పార్టీల ముఖ్య నేతలు. మండలంలోని శుక్రవారం అనకాపల్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మొదటిసారి అనకాపల్లి వచ్చిన ఆయనకు గజమాలతో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. లంకలపాలెం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి వచ్చి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగులపల్లిలో గల జేఎంజే స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ సభలో పాల్గొని నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంతగా నన్ను ఆదరించి స్వాగతం పలికినందుకు చాలా ఆనందంగా ఉందని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూస్తుంటే చాలా భయానకమన్నారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న దౌర్భాగ్య పాలన చూస్తుంటే ఘోరంగా ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది యువకులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులే ఉన్నాయి. బుడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రిగా చేసినంత కాలం ఏ ఒక్క పరిశ్రమలు గాని, రోడ్లు విస్తరణ గాని ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారన్నారు. అధికారంలో ఉన్నప్పుడే చేయలేని వాడు రేపు మళ్లీ ఎంపీగా గెలిచిన తర్వాత ఏం బాగు చేస్తాడని, ఏం మంచి చేస్తాడని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు. నేను ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో రేపు అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రతి సమస్యను, ప్రాజెక్టులను తప్పక పూర్తి చేస్తానని, పరిశ్రమలను కూడా తీసుకువచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రం బాగు కొరకే కష్టపడి పనిచేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రజలందరూ గుర్తించి ఈ రాష్ట్రం బాగుండాలంటే, మన భవిష్యత్తులో బాగుండాలంటే కమలం గుర్తుపై ఎంపీ అభ్యర్థి అయిన నన్ను, అలాగే గాజు గ్లాసు గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొనతాల రామకృష్ణని మీ అమూల్యమైన ఓటును వేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలను గెలిపించవలసిందిగా కోరుచున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, బుద్ధ నాగా జగదీష్, మల్ల సురేంద్ర, చింతకాయల అయ్యన్న పాత్రుడు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, కేఎస్ఎన్ రాజు, వంగలపూడి అనిత, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకి గ్లాస్ గుర్తు, ఎంపీ క్యాండిడేట్ కి కమలం గుర్తు, ఈ మూడు గుర్తుల మీద జాగ్రత్తగా ఓటు వేసి గెలిపించి మళ్ళీ రమేష్ గారిని ఎంపీ చేసి మా అందరిని ఎమ్మెల్యేలు చేసి ఈ ప్రాంతంలో మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించమని చెప్పి ఈ సందర్భం చేస్తాను. యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ ఏముంటాయో ఈ అనకాపల్లికి నేను ఆ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తానని చెప్పేసి ఈరోజు ఇంతమంది పెద్ద సంవత్సరంలో మీకు మాట ఇస్తున్నా. అలాగే ఏదైతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. ఆ ఇండస్ట్రీస్ వచ్చిన దానివల్ల దాంట్లో నుంచి ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాగా వస్తుంది. దానివల్ల ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మనకి అప్పులు చేయకుండా సొంతంగానే సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చేసి చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఈరోజు గంజాయి క్యాపిటల్ గా చేయడం జరిగింది. దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలా యువతనంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఉద్యోగాలు రావాలా, అవి తీసుకొని వస్తాను, ఇక్కడ డెవలప్ చేస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తున్నాం. ఇక్కడ యువతకి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ లేదు. ప్రతి నియోజకవర్గానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేసి ఉద్యోగ అవకాశాలు యావత్ ప్రపంచంలో వచ్చే విధంగా మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. యలమంచిలో ఉన్న ఎస్సీ చెట్టు స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేదిగా, అలాగే యలమంచిలే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఎస్సీ చెట్లు తీసుకొచ్చడానికి, అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే పనులు మీకు చెప్పా. ఏదైతే ఇక్కడ కొంతమంది అప్పుడే చెప్తున్నారు, ఈయన లోకల్ కాదు, బయట నుంచి వచ్చినారని. నేను ఒకటే మీకు అందరికి చెప్తున్నా,
ఇక్కడ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే నేను చేయగలనా, ఈ బూడి ముత్యాలను చేయగలనా అనేది ఒకసారి ఇక్కడ దాదాపు అతను డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నేను మంత్రిగా ఉన్నాను, ఈ జిల్లాకు పోతే నా కాన్స్టిట్యూన్సీ పోతే ప్రజలకు ఏం చెప్పాలి, నాకు ఇవి కావాలి, ఈ డెవలప్మెంట్ కావాలి, అది పక్కన పెడితే కూడా కనీసం పంచాయతీలకు వచ్చిన నిధులు సర్పంచులకు పంపించాలి, అది కూడా చేయలేకుండా నన్ను ఈ దృష్టికి తీసుకొస్తే నేను ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి అని ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అడిగారని చెప్తున్నా. ఎందుకంటే ఇతను మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చూసి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, మైనార్టీలు నేను ఎంత సాధనించానని. ఏదన్నా ఇక్కడ చూసాం, ఈ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరి కింద ఊడిగం చేస్తున్నారు వీళ్ళు, ఈ విజయసాయి కింద, సుబ్బారెడ్డి కింద. అంటే ఈ రెడ్ల కింద ఊడిగం చేసేదానికి ఏమైనా బీసీలు ఉన్నారనుకుంటున్నారా? అదే కుదరదు, కుదరదు, కుదరదు. అందరికీ ఇక్కడ డెవలప్ చేసి చేస్తామని ఈయన ఒకవేళ ఢిల్లీకి పోయినా అనుకున్నాం. ఇదే బూడి ముత్యాల నాయుడు. ఈ బూడి ముత్యాల నాయుడు ఢిల్లీకి పోతే ఏ భాషలో మాట్లాడుతున్నారంటే సబ్జెక్టు ఎవరి దగ్గరికి తీసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నాడు, మళ్ళా అటు చేసి ఇటు చేసి మళ్ళా ఈ రెండు కిందకే పోవాలా. అది అంత అవసరమా మన అనగాపల్లి కాన్స్టిట్యూన్సీ భాషలకి? వాళ్ళ దగ్గర బానిసంగా పట్టణంలో అవసరం లేదు, వాళ్ళ దగ్గర బానిసంగా పట్టణము మనము. మీరు గెలిపిస్తే నేను ఈ కాన్స్టిట్యూన్సీకి ఏ డెవలప్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఏ క్యాబినెట్ మినిస్టర్ కైనా సరే, ప్రధానమంత్రి దగ్గరికైనా సరే, లేదు ఏ సెక్రటరీ దగ్గరికి పోవాలన్నా, ఎవరి దగ్గరికి పోవాలన్నా ధైర్యంగా కూర్చొని, లేదంటే అనగాపల్లిని తీసుకొని వచ్చి పని చేయిస్తానని తెలియజేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడో అని. అది అసలు అంత సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, ఎంత ఇదిగా పక్కనే నిందితుడు అవినాష్ రెడ్డిని పెట్టుకొని వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఆ దేవుడికి తెలుసు అంటాడు. అంటే పక్కన ఉన్నాడు, సిబిఐ నిర్ధారించింది, సిబిఐ నిర్ధారించి ఈయన ముద్దాయని చెప్తే ఆయన తెలియదా ముఖ్యమంత్రి అంటే? ప్రజలు నేను ఏమి చెప్పినా నమ్ముతారు, వీళ్ళని మోసం చేసి మరొక్కసారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు. మనం ఎవరూ ఇక్కడ తయారు లేదు. నేను చెప్తున్నా, దాదాపు చాలా సర్వేలు ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి దించాలా, 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 ఈ కూటమిని ఎక్కించాలా. ఈ దుర్మార్గులు ఏదైతే ప్రజల సొమ్ము దోచుకొని అవినీతి చేశారో ఆ సొమ్మును ఏ దేశంలో దాచిపెట్టుకున్నా, ఏ రాష్ట్రంలో పెట్టుకున్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ రెడ్డి దగ్గర ఉన్నా తీసుకొని వచ్చి మళ్ళా ఈ పేద ప్రజలకు పంచాలనేదే ఈ కోటి చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఏమన్నారండి, అమ్మ అక్కవారా అమ్మలారా మేము వచ్చినట్టునే గాంధీ సభలు వద్దు అన్నాడమ్మా. చేశాడమ్మా, తల్లి మీరే చెప్పా చేశాడా? మరి అటువంటి నీతి నేయించాడమ్మా. ఆ రోజా ఏమైందండి, రింగులు రాని టెండర్ పూచి అదేమందండి, ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ వచ్చే లోపు నేను ప్రాంతీయ సభలు రద్దు చేయకపోతే మిమ్మల్ని ఓటే అడగనుంది. ఇప్పుడు ఏం చేస్తుంది టెంగర్ పూచి? ఓటు అడుగుతుందా? అడిగే హక్కు ఉందా వీళ్ళకి? లేదు. అంటే మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలు కలిపి ఈ దుర్మార్గాన్ని
రాజకీయ సమాధి చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి పనిచేస్తాను. ఇవాళ బీజేపీతో మనకు చాలా అవసరం ఉంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా మళ్ళీ మోడీ గారి హవా బ్రహ్మాండంగా కనబడుతుంది. మళ్ళీ కాబోయే ప్రధానమంత్రి గారు మోడీ గారు. మరి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మరి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, మన ముందుకు అభివృద్ధి చేయాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మన అభివృద్ధి జరగాలన్నా, మన ప్రాంతాల్లో రాజుగారు చెప్పినట్టు సుజల స్రవంతి ప్రాజెక్ట్ రావాలన్నా, ఆ రోడ్లు బాగుపడాలన్నా కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం చాలా అవసరం. మనకి అంత్యాధికార రాష్ట్రం దృష్టి పెట్టుకోవాలి, అభివృద్ధి దృష్టి పెట్టుకొని ఇక్కడ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మోడీ గారు అంటూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ అతిపెద్ద దేశంగా మార్పు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రాన్ని కూడా ఈ దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అది ఒక మోడీ గారి వల్లే సాధ్యపడుతుంది. మనకి ఇంకొక ముఖ్య విషయం, టైం కూడా లేదు ఎక్కువ మాట్లాడిన కానీ మీరు ఒకటి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి 2 పర్యాయాలు రాజ్యసభ చేసినటువంటి మనకి సీఎం రమేష్ గారు మనకి రావడం, బీజేపీ తరఫున పోటీ చేయడం ఎంతో అదృష్టం. ఎందుకో చెప్పంటారా? చెప్పండి ఎందుకో. ఈ రోజు మనకి మొట్టమొదటిసారి మోడీ గారిని 3వసారి ప్రధానిగా చేసే అవకాశం మనకు వచ్చింది. సీఎం రమేష్ గారికి ఓటు వేయడం ద్వారా మనం మోడీ గారిని ప్రధాని ఇస్తూ ఉన్నాం. మన ప్రాంతం నుంచి మనం మోడీ గారిని ప్రధాని చేసే అవకాశం మొట్టమొదటిసారి వచ్చింది. 3వసారి ప్రధాని అయ్యారంటే సీఎం రమేష్ గారి ద్వారా కమలం గుర్తుకు ఓటు వేస్తే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఇటువంటి మంచి నాయక మనకు అవకాశం, ఇది ఒక సదవకాశం. వాస్తవానికి ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనుకుని ఇది అనకాపల్లి పెట్టుకున్నారు. కానీ మనకి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది, అండదండలు ఉన్నాయి. వారికి సముచితమైన స్థానం ఇవ్వాలి. సీట్లు తక్కువ అవ్వడానికి వీలేదు. ఏదో నామకాపోతే అనే పరిస్థితి ఉండకూడదు. వారు పూర్తిగా భాగస్వాములు అవ్వాలి. ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయితేనే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వనందుక, అంగన్వాడీ రోడ్డు మీద తీసుకొచ్చినందుక, ఆశా కార్యకర్తలు రోడ్డు మీద తీసుకొచ్చినందుక, ఇంటికి దేనికని ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మనకి బిస్కెట్లు ఇస్తున్నట్టుగా మేట నొక్కుతున్నారని ఒకవైపు, నొక్కేసే బటన్ ద్వారా మన దగ్గర నుంచి 100 రూపాయలు లాక్కునే పద్ధతి ఒకవైపు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడున్న మీరు అందరూ చాలా మందిలోని సగానికి పైగా ఉన్న వాళ్ళు, అంటే నేను ఎవరిని కూడా మామూలుగా మాట్లాడలేదని, ఆఖరికి ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి తాగడానికి వెళ్ళే వాళ్ళని మామూలుగా ఉంటారు, ఏదో తాకట్టు పెట్టి తాగారంటారు. అటువంటి తాగే వాళ్ళని కూడా తాకట్టు పెట్టి 15-25 సంవత్సరాలకి 15-25 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. ఇతన్ని చూసి మనం మంచి చూసి ఓటేయాలా? ఒక్కసారి మనం అందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు ఎంతమంది నిన్న పూరి వెళ్ళొచ్చాను, అంటే పూరి ఏరియాలో మా తాలూకా ఓటర్లు చాలా మంది ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ మత్స్యకార సోదరులు కూడా అడుగుతున్న విషయం చూస్తే నిజంగా మనసు తరిగిపోయింది. మా పిల్లలు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి ఉన్నారు, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. వయసులు కూడా అయిపోయింది 5 సంవత్సరాల్లో. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు. మాకు ఏమీ కాదు, ఈ స్కీములు కాదు, స్కామ్లు కాదు, మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇవ్వండి, మీకే ఓటేస్తామని చెప్పి అక్కడి నుంచి మమ్మల్ని పంపించిన పరిస్థితి కూడా నేను సీఎం రమేష్ గారికి గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ రోజు గుర్తున్న బాధ్యత 5 సంవత్సరాలు అల్లాడిపోయారు నిరుద్యోగులు అందరూ కూడా. ఈరోజు ఎవరికి ఉద్యోగాలు లేదో డ్రగ్స్ కి, గంజాయికి అలవాటు పడిపోయి ఆఖరికి మన రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఓటేసి మన చెప్పుతో మనం కొట్టుకున్నామా, లేకపోతే ఇలాంటి వారిని ఊరవతలకు తరిమేసినట్టుగా, ఒక పిచ్చోడు తరిమేసినట్టుగా మనందరం కలిపి ఒక్కసారి తరిమేద్దామా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని 7 నియోజకవర్గాలకు అభ్యర్థులందరూ కూడా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా సీఎం రమేష్ గారు అంతకు మించి 1,00,000 పైన మెజారిటీతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మనందరూ కలిసి కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై. Please subscribe our channel AP Power News.